ఘట్టమనేని కాంపౌండ్ నుంచి మరో కొత్త వారసుడు వెండి తెరకు పరిచయం కాబోతూ ఉన్నాడు. సూపర్ స్టార్ కృష్ణ గారి మనవడు రమేష్ బాబు తనయుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం శ్రీనివాస మంగాపురం. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో దర్శకుడు అజయ్ భూపతి జయకృష్ణ గురించి చేసిన కామెంట్స్ అయితే ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతూ ఉన్నాయి. మహేష్ బాబు గారి కంటే డబుల్ కామెడీ సెటైర్లు వేస్తాడని చెప్పడంతో ఈ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. సూపర్ స్టార్ కుటుంబం నుంచి వస్తున్న జయకృష్ణకు నటనపై ఉన్న శ్రద్ధ, ఆసక్తి ప్రెస్ మీట్ లో స్పష్టంగా కనిపించాయి. ఇండస్ట్రీలో కేవలం వారసుడిగానే కాకుండా నటుడిగా తనను తాను నిరూపించుకుని సుస్థిర స్థానాన్ని సంపాదించుకోవడమే తన అసలు లక్ష్యమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తాతగారి బాబాయ్ మహేష్ బాబు గారి పేరు నిలబెట్టేలా కష్టపడతానని చెప్పారు. ప్రెస్ మీట్ లో దర్శకుడు అజయ్ భూపతి మాట్లాడుతూ చాలా ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఇక మహేష్ బాబు గారితో పనిచేసినట్టే జయకృష్ణతో పనిచేస్తూ ఉంటే అనిపించిందని అన్నారు. మహేష్ బాబు గారు షూటింగ్ సమయంలో సరదాగా సెటైర్లు వేస్తారని మనందరికీ తెలుసు. కానీ జయకృష్ణ మాత్రం బాబాయ్ కంటే డబుల్ సెటైర్లు వేస్తాడు. సెట్ లో వాతావరణాన్ని చాలా సరదాగా ఉంచుతాడు అని చెప్పుకొచ్చారు. సినిమా అనుకున్న దానికంటే చాలా అద్భుతంగా వచ్చిందని డైరెక్టర్ అజయ్ భూపతి ధీమా వ్యక్తం చేశారు. మహేష్ బాబు లాగే జయకృష్ణ కూడా టాలీవుడ్ లో సుదీర్ఘకాలం నిలిచిపోయే మంచి కథానాయకుడు అవుతాడని ప్రశంసించారు. ఇక ఆడియన్స్ కు ఒక మంచి వినోదాత్మక చిత్రాన్ని అందిస్తున్నామని సహకరిస్తున్న మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సినిమాలో జయకృష్ణకు జోడీగా రాషా తడాని కథానాయికగా పరిచయం అవుతోంది. అలాగే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఒక అత్యంత శక్తివంతమైన పాత్రలో కనిపించి మెప్పించబోతూ ఉన్నారు. ఇక వైజయంతి మూవీస్ సమర్పణలో పి కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు. భారీ అంచనాలున్న ఈ చిత్రం జూలై 30న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్లలోకి రానుంది. ఘట్టమనేని అభిమానులకు ఈ సినిమా ఒక పండుగలా మారబోతోంది. బాబాయ్ మహేష్ బాబు బాటలోనే తనదైన టైమింగ్ తో అలరించడానికి వస్తున్న జయకృష్ణ ఘట్టమనేని శ్రీనివాస మంగాపురం చిత్రంతో వెండి తెరపై ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి. ఈ కొత్త కుర్రాడి సినీ ప్రయాణం విజయవంతంగా సాగాలని ఆశిద్దాం.